సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. గడ్డ పౌరుషాల గడ్డ గడ్డంటే గడ్డ 2000 ఒక్కట్ల ట్రైన్ లాపిన ఆడోళ్ళము, కార్ లాపిన ఆడోళ్ళం, ఇది రోడ్ల మీద వండుకు తిన్నాం, రాస్తా రోకులు చేసినాం, అన్ని చేసినాం. కేసీఆర్ ఇచ్చిన ప్రతి పిలుపు సక్సెస్ చేసినాం. మేము ఇక్కడ ఉన్న ఆడోళ్ళందరూ గడ కూర్చున్నారు చూడు, అన్ని చేసినాం. నేను ఉప్పల్ కాన్షియన్సి, నా పేరు షేర్ మనమ్మ, ఉద్యమకారాల్ని. నా వెనక ఉన్న ఉద్యమకారుల గడ కూర్చున్నారు. ఈడు ఉన్నారు కొంతమంది, నారాజు ఉన్నారు, రాలేకపోయినరు, కొంతమంది వచ్చినాం. అందరం మేము కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తున్నారని బాధపడతలేము నాన్న. మేము ఎందుకు బాధపడతలేమంటే, మేము 2001 నుండి గిసోడ్ తొక్కల అరెస్టులు ఎన్నో చూసినాం, ఎన్నో పోలీస్ స్టేషన్లు చూసినాం. ఎక్కడ పోయినా మాకు భయం ఏం లేదు. ఇప్పుడు సగం రాష్ట్రాన్ని దోసుకుపోయిన విజయమాల్య గాడే పీక్కొని వెళ్ళిండు. భారతదేశానికి సగం పైసలు ఇవాళ సాయం అవు, వాడు పోతేనే 1 వీక్ నోడే పోలేడు. ఇవాళ చార్మినార్ చివరస్తారా, చార్మినార్ కాడ పట్ట పగులే బాంబేసిపోయినోని వాడిని దొరకబట్టి ఎవడేం చేసిన వాడు లేడు. ఇవాళ కేసీఆర్ గారు ఏం చేసిందని అరెస్ట్ చేస్తున్నావు? ఎందుకు చర్చలకు పిలుస్తున్నావు? ఏం చేసినా మేము భయపడమమ్మా, ఏ చేసినా భయపడము. కేసీఆర్ ను పట్టుకపోతే లక్షల కోట్ల కేసీఆర్లు ఉన్నావు. ఏడికి తీసుకుపోయినా అవన్నీ తడిపోసమ్మ గుడి అయితే. ఎందుకు ఇదంతా ఎందుకు అనుకుంటున్నావు తెలుసా? ఇదంతా ఎందుకు అనుకుంటున్నావు అంటే, మా కేసీఆర్ గారు 2 సంవత్సరాల నుండి రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు అంటే, 2 సంవత్సరాల నుండి ఫామ్ హౌస్ లో వండుకుంటుండు అని అంటున్నాడు కదా. ఫామ్ హౌస్ లో ఎందుకు వండుకున్నాం అంటే, సమ్మక్క సారక్క 2 సంవత్సరాలకు ఒకసారి జాతర అవుతుంది కదా, ఆమె 2 సంవత్సరాలకు ఒకసారి గద్దె విని వచ్చి కూర్చుంటది కదా. అట్లా మా సమ్మక్క సారక్కలక మా కేసీఆర్ గారిని ఇవాళ రేవంత్ రెడ్డి పిలిచిండు. నిన్నటికి ఆమె జాతర అయిపోయింది, ఇవాళ కేసీఆర్ గారి జాతర చూడు. ఆడ 4 కోట్ల మంది ఉంటే ఈడ 4 కోట్ల మంది ఉన్నాం. మేము భయపడే అవసరం లేదు. ఆమెనేమో దర్శనం చేసుకొని పోయినాం. ఈయన కూడా మాకు తెలంగాణ ప్రజలకు దేవుడే, దర్శనం చేసుకోనికనే వచ్చినాము. కేసీఆర్ అవును, మాకు దేవుడే, తెలంగాణ తెచ్చిన దేవుడే, సాగునట్లు తలబెట్టి తెచ్చిన దేవుడే. ఆయన ఇంకా మేము ఇంత ఉద్యమం చేసినాం. ఆయన 100 కేసులు పడితే మాకు 10 కేసులు అన్న పడ్డాయి. మేము 10 పోలీస్ స్టేషన్లో ఉన్న కేసులు బుక్ అయి ఉన్నాం. ఎందుకంటే మా ఒక ఇంట్లో 2 అన్నదమ్ములు ఉన్నారు, ఏరు పడాలని మా కేసీఆర్ గారు ఆంధ్ర తెలంగాణ మనకు గిట్టుబాటు కాదని ఆంధ్రలో ఆంధ్ర చేసిండు, తెలంగాణలో బతకాలని. ఎందుకంటే ఆంధ్ర పరిపాలనలు ఉంటే ఇప్పుడు ఆంధ్ర దిక్కు పోయి చూడు, గుళ్ళు, బళ్ళు, స్కూళ్ళు, చదువులు. మా తెలంగాణకు ఎవరున్నా, ఆంధ్ర ముఖ్యమంత్రులు ఉన్నా, తెలంగాణలో మొట్టమొదటి నుండి తొక్కేసిండ్రు. మా కేసీఆర్ గారికి అది మనసులో పడి, మన తెలంగాణ మనం తెచ్చుకుంటే మన పిల్లలకు చదువులైతే, విద్యలైతే, బుద్ధులైతే, మన ఇల్లు మనకైతుందని తెచ్చిండు. ఆయన ఇంకా అందరూ పాటుపడ్డారు, తెలంగాణ తెచ్చుకున్నాం. కొంతమంది బలిదానాలు కూడా అయ్యిండ్రు. అందరి పేర్లు మా 10 ఏళ్ళు మంచిగా, 10 ఏళ్ళు మంచిగా ఉంది. అంతకన్నా ఉద్యమం చేసేటప్పుడు కూడా మేము సాధించుకునే బతికినాం. ఎవరికి లొంగి బతకలే. కాంగ్రెస్ వాళ్ళకి లొంగి బతికినామా, తెలుగుదేశం చంద్రబాబుకి లొంగి బతికినామా, ఎవరికి లొంగి బతకలే. ఇప్పుడు కూడా లొంగము. ఎందుకు లొంగుతామమ్మా? రాజేస్తే రాజ్యం అవుతుందా? వెళ్దామంటే రాజ్యాలు లేవు, కానీ చేస్తామంటే కూలేడ కరువు ఉంది. ఆయన కోసం భయపడతామా? తన ఇంట్లో తాగులేదు, అన్ని ఇంట్లో లైట్ పెట్టని మేమెందుకు భయపడతామమ్మా? మా భూమి మేము తింటున్నాం, మా నీళ్ళు మేము తాతున్నాం. రేవంత్ రెడ్డి ఏమన్నా మాకు తెచ్చి పెడుతున్నాడా? ఎవరికేం తెచ్చి పెడతలేడు. ఎవరి కష్టం వాళ్ళకే. ఊర్లో 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటే రైతు బంధు లేదు, కళ్యాణ లక్ష్మి లేదు. ఏడొస్తున్నాయి? వస్తే ఊర్లో పడి దిగి మైకి పట్టుకొని 2 రోజులు పోయినండి. నేనే కారిస్తా, బస్ ఛార్జ్ పెడతా, తిండి పెడతా, ఏ ఊరికి వచ్చి ఆ ఊళ్ళో ఫుడ్ పెట్టిస్తా. మీరైతే ప్రజలకు గెలుపుతారు. నన్ను 10 మందికి తెలుస్తుంది, కానీ 10,000 మందికి తెలియదు కదా. మీ మీడియా అయితే 10,000 మందికి తెలుస్తుంది. బయట రాజ్యాలు కూడా పోతుంది. మంచిగా నడిస్తే ఇట్లా ఎందుకు తిరగబడతారమ్మా? మంచిగా నడవకనే ఇట్లా తిన. కొంతమంది మా దాంట్లో నిన్న మన కొత్త వాళ్ళు అయ్యి మా కేసీఆర్ ని తిట్టిపిస్తున్నారు, కానీ ఆ కాంగ్రెస్ వాళ్ళు జొల్లుగా అరుస్తున్నారు. మా దాంట్లో వాళ్ళు కూడా కొంతమంది జొల్లుగా అరుస్తున్నారు, కానీ జొల్లుగా అరుస్తున్నారు కాదు. మేము ఉద్యమం చేసేటప్పుడు కూడా ఒక్క ఆంధ్ర ముఖ్యమంత్రిని తిట్టలే, ఒక్క తెలుగుదేశం ముఖ్యమంత్రిని తిట్టలే. ఇప్పుడు తిట్టిపిస్తున్నారు అడ్డమైన మాటలు. మేము మాటలు పడము, అది వాళ్ళకే తిరిగి తలుగుతుంది. మేము ఎందుకు భయపడం నాన్న? ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా? ఫోన్ ట్యాపింగా? ఇప్పుడు నువ్వు చేయవా? చేసిన అన్ని నింద పెడుతున్నావు. నిందలేంది బొందదే కదా అని అంటారు. ఫోన్ ట్యాపింగ్ చేసింది నువ్వు చూసినావా?
ఎవరో అనగానే విన్నావు. ఫోన్ ట్యాపింగ్ చేస్తే నీ తానికి ఎవడన్నా నా ఫోన్ ట్యాపింగ్ అయింది, నా పెన్లో విడిచిపెట్టిపోయిందని చెప్పిండా? నా ఫోన్ ట్యాపింగ్ అయింది, నా జాగాలు గుంజుకున్నారని వచ్చిరా? నువ్వు నీలి వార్తలు నేర్చుకొని అన్ని మనసులో పెట్టుకొని అన్నిటికి తిరగబెట్టాలకు ఈ ఫోన్ ట్యాపింగ్ ఒకటి పట్టుకున్నావు. ఎలక్షన్ దగ్గర వస్తుంది కదా, ఏదో ఒకటి పెడితే. వాళ్ళ బిడ్డ కవితనే చెప్పింది కదా అమ్మ. కవిత అంటే ఇంతవా, కవిత కుటుంబ సభ్యురాలు, కవిత వాళ్ళకి ఒక్క రక్త సంబంధం. కవిత కూడా అప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు తండ్రికి తల్లికి ఆ బావకు మేనబావని తోడబుట్టిన అన్ననే కన్నా తండ్రి అప్పుడు చెప్పేది ఉండే, డాడీ ఇది తప్పు అని. ఎందుకు చెప్పలే? ఇవాళ బయటకు వంగని ఎవరో అంటున్నారని ఆమె నిందలేస్తుంది. ఆమె కూడా అర్థం చేసుకోవాలి. మేము ఇవాళ మాట్లాడి ఇంటికి పోతాం. ఆమె అయితే రేపు కష్టం సుఖం వస్తే తండ్రి తప్పరు, అన్నదమ్ములు తప్పరు, తోడబుట్టినోడు తప్పడు, మేనబావ తప్పరు. వాళ్ళకైతే కలుస్తావు కదా, ఆ ముఖాలు చూసుకుంటే ఎట్లా మాట్లాడుకుంటావు? అది తప్పు. తప్పు చేసిన మొద్దు తలకాయ విన మొద్దు పెట్టిన ఆడి తప్పొద్దు, బలికి బొంకొద్దు. నాకు కేసీఆర్ ఏమి ఇవ్వలేదు. 2001 నుంచి ఉద్యమం చేసినాము. మా బట్టలు చినిగిపోయినాయి, మా చీరలు చినిగిపోయినాయి, మాకు లాఠీ సారి జరిగింది, జ్వరాలు వచ్చినాయి, కాలు ఇరిగిపోయినాయి. మేము ఒక్కరోజు కేసీఆర్ ఒక్క మాట అనలే. ఇప్పటి వరకు కూడా తెలంగాణ ప్రభుత్వం అలా ఇవాళ గిడ 50,000 తిన్నాం అని ఎక్కడన్నా వస్తే ఇట్లనే చచ్చిపోవాలి. 70 ఏళ్ళు వస్తున్నాయి, మేము ఏం తినలేదమ్మా. దేవుడు వరమిస్తే ఇవన్నీ లేకుంటే లేదు. దేవునికి గంపంత కన్నుంటది. 100 కోట్ల మంది మొక్కుతాం దేవునికి. ఎవరికో ఒకరు ఇంత అభిమానిస్తున్నారు కదా, చూసిండ్రా? సూటిగా చూసిండ్రా? చూసినాం మాట్లాడినాము. రైలు రోకల ఢిల్లీలో అయినా ఇప్పటికైనా కేసీఆర్ ఫామ్ హౌస్ కాడ నేను డబ్బులు ఉన్నదాన్ని కానీ, రూపాయలు ఉన్నదాన్ని కానీ, కారు ఉన్నదాన్ని కానీ, పెద్ద ఒక ముక్క చదువు కూడా రాదు. నేను ఆడ పోతుంటే 10 మందిలో కెమెరాలో చూసి అమ్మని తీసుకురా పోండి లోపలికి అంటాడు. నేను పోతా, డైరెక్ట్ పోతా. నా అభిమానం నాకే. ఇప్పుడు కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తారనో విచారణ చేస్తారో అని ఇంతమంది ఎందుకు రావాలా అంటున్నారు. తప్పు చేయలే కదా. అభిమానం అమ్మా, అభిమానం. సమ్మక్క సారక్కని ఉరమిస్తుందని అందరు పోయిండ్రా? అట్లా కేసీఆర్ ను చూద్దామని కూడా వచ్చినాం మేము. మాకు కేసీఆర్ ని అరెస్ట్ చేస్తే మేము కాదు, చూతాం. సార్ను కూడా కొంతమంది చూసిన వాళ్ళు ఉండరు. నేను ఒక్కదాన్ని పోయి చూడంగానే వెలిగిపోతుందా? నా తోటి మహిళలు కూడా అందరు చూడాలి కదా, ఈ అన్నదమ్ములు కూడా చూడాలి కదా, వీళ్ళందరూ కూడా చూడాలి కదా, ఆయన అభినందన ఇవ్వాలి కదా. ఆయన ఆశీర్వాదం మాకుండాలి, మేము కూడా ఆయన చేతులు ఎత్తి ముక్కాలి కదా. అట్లా అందుకోసం ఆ అభిమానంతో వచ్చినాం. లేకుంటే అరెస్ట్ చేస్తున్నారు, భయపడతాము. ఆయనను పిలుస్తాడు చర్చలకు, ఆయన సమాధానం చెప్పలేకపోతాడు. ఎంత బక్కగా ఉండడు, ఏం సమాధానం చెప్తారని మీరు అనుకుంటున్నారు. ఒక్కిది పోయి వరాలు తెస్తుంది, దెబ్బలు పోయి దెబ్బలు తెస్తుంది. నువ్వు కాలసందుకలు లిగితే ఆయన నెత్తివినంగా లేచిపోతాడు కేసీఆర్ గారు. ఆయన అంత తెలివికలుడు, ఎవరు భయపడే అవసరం లేదు నాన్న. జై తెలంగాణ, కేసీఆర్ గారు నాయకత్వం. జై తెలంగాణ.